జయమిచ్చేవాడు ఆయన, తన ప్రజలకు విజయం ఇచ్చే దేవుడు ఆయన. తోడుగా ఉండుతాడు, తోడుగా ఉండుతాడు. పోరాటాల్లో, వేదంలో, వ్యాకులతలో జయమిచ్చే దేవుడు, మహిమ పొందుతాడు. స్తుతించి వేడుకుంటున్నాం పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 128 1వ వచనం నుండి చదవండి. కీర్తనలు చూడండి, 128 యెహోవా యందు, దేవుడు యందు, ప్రభు యందు, తండ్రి యందు ఏం కలిగి ఉండాలంట? భయము. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తున్నా, భయము భక్తి కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడు, నీకు మేలే కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? అందరూ చెప్పడం వల్ల మేలే కలుగుతామా? ప్రార్థన చేసి, కృపగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. హల్లెలూయా. చెప్పండి, ప్రార్థన చేస్తాం. స్తోత్రము నాయన, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు ప్రభువా, స్తోత్రము నాయన. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. తండ్రి నాయన, ఈ విత్తబడుతున్న వాక్యం ప్రభువా నూరంతలుగా ఫలం ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయండి నాయన. తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా, సమస్తము నీకు సాధ్యమైన తండ్రి నాయన. ఈ విత్తబడుతున్న వాక్యం ప్రతి ఒక్కరు ఫలించే విధంగా దయచేయండి ప్రభువా. దేవుని యొక్క శక్తితో నింపండి నాయన, సహాయం దయచేయమని యేసయ్య నామం వేడుకుంటున్నాను పరలోకమందున్న పరమ తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఈ మాటను. యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుడు ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఏనండి, నేను మీకు అర్థం అవడానికి ఒక్కొక్క పదములో ఉన్న మాట ఏంటని మీకు తెలియపడతాను. భయము, భయం అంటే ఏంటి? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. భయం అంటే ప్రియదేవులారా, లోకపరంగా మీరు ఆలోచించండి. అమ్మ మా అత్త వచ్చేస్తుందేమో, చేయకపోతే త్వరగా చేయడు. మా డాడీ చెప్పినాడు పని చేయమని, ఆ పని చేయకపోతే భయపడి త్వరగా చేయడు. వెళ్ళాల్సిన చోటకి వెళ్ళమన్న చోటకి పోలేదేమో, ఓయో పోవడం. ప్రార్థన చేసుకోమన్నాడు, ప్రార్థన చేసుకోవాలా. దేవుడు మాటలు. ఇలా భయము కలిగి ఉంటే నిశ్చయంగా దీవెనపడతారు. భక్తి అన్నది దేవుని ప్రార్థించడం, దేవుని మీద ప్రేమ కలిగి ఉండడం, ఉదయమే లేచి దేవుని ఎత్తకడం, దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయడం, ఆయనతో సావాసం చేయడం, దేవుడి సన్నిధికి ఆదివారం రావడం, ఆయనను ఆరాధించడం, పాట పాడడం, ఇవన్నీ
దేవుని ఆధ్యాత్మిక కార్యాలన్నిటిని చేయడమే భక్తి. స్తోత్రం కలిగిన గాక. అందుకని అబ్రహాము దేవునికి భయపడ్డాడని, దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని చేసి నుండివే భయం కలిగించేయండి. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. దేవుడు అబ్రహాం అన్నాడు, ప్రియదేవులారా, దేవా ప్రభువా నాకేముండి ఏమి లాభం ప్రభు అన్నప్పుడు నీకేం కావాలంటే నా కుమారుని అంటే కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన కుమారుని దేవుడు అన్నాడు, రా నేను చెప్పిన స్థలానికి తీసుకుని వచ్చి వాడిని నాకు అర్పించని చెప్తే ఆయన దేవుడు చెప్పినట్టుగా అబ్రహాం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ప్రభువు అన్నాడు తెలుసా, ఇందుని మూలంగా నీవు నాకు భయపడేవాడివి. హల్లెలూయా. దేవుడికి మీరు భయపడితే ప్రార్థన చేస్తారు, దేవుడు చెప్పింది చేస్తారు, దేవుడు అడుగుల్లో అడిగి వేస్తారు, దేవుని ఆజ్ఞ పాటిస్తారు, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తారు. భయం ఉంటే, భయం లేకపోతే చేయరు. హల్లెలూయా. ఏం లేదు. భక్తి ఉంటే దేవుడితో అనుదినం సావాసం చేస్తారు, దేవుడిని ప్రేమిస్తారు, తన బైబిల్ వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, దేవుని ఆదివారం ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు. ఇది భక్తితో కూడిన జీవితం. హల్లెలూయా. ఈ భక్తి అన్నది భయం అన్నది లేకపోతే వాటిని చేయలేరు. హల్లెలూయా. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రియదేవులారా, భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు త్రావలో దేవుడు మార్గములో నడుస్తారు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఈ భయం భక్తి లేకపోతే, ఉదాహరణకు మీకు అర్థం అవడానికి, భయం భక్తి లేకపోతే ప్రియదేవులారా హెల్మెట్ వేసుకో, హెల్మెట్ వేసుకో. వాళ్ళు భయం లేకపోతే తాగే బైక్ దూరం అవుతారు అంటే ఎట్లంటాడు నడుస్తారు. అందుకని దానివల్ల వచ్చే నష్టం ఏం తెలుసా, ప్రాణాలే కోల్పోతారు. అనేక సార్లు బైకుల్లో చూడండి, యాక్సిడెంట్ అయిందడు, యాక్సిడెంట్ తాగేసి బడికి తోలినాడు, అందుకని అతను ఏమైనాడు, చనిపోయినాడు. అంటే తాగడము అంటే మీరు గమనించండి, వాళ్ళు భయం లేదు కాబట్టి అటు పని చేశారు, అందుకని వాళ్ళు మరణిస్తున్నారు లోకపరంగా మీకు. అయితే దేవుడి ప్రకారంగా ఏమిటే, దేవుడు అన్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను ఏ మార్గం అయితే చెప్పానో, ఏ దారిలో అయితే నడమను నా దారిలోనే నడుస్తావు. హల్లెలూయా. దారి తప్పి పోవు, దారి తప్పిపోతే నష్టం కలుగుతుంది, దారి తప్పిపోతే కష్టం వచ్చి పడుతుంది, దారి తప్పిపోతే బాధను వ్యాధిని అనుభవించాల్సి వస్తుంది. అందుకని నువ్వు దారి తప్పకుండా నువ్వు దారిలోనే నడిస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు దీవెనికరంగా ఉంటావు. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు వచ్చేద్దాం దేవుడికి. చదవదాము. ఇంకా చదివితే చదవండి. చూడండి, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని సంపాదించింది చాలా మంది అనుభవించలేరు. అనుభవించలేక ఎంతో వేదన పడుతున్నారు చాలా మంది. ఎవరో ఇంట్లో వాళ్ళు కొందరు సంపాదిస్తే కొందరు అనుభవించే వాళ్ళు ఉంటారు. అలాగే నీ జీవితం ఉండకూడదు, నువ్వు అనుభవించాలి. నువ్వు కష్టపడినప్పుడు పెడిగిన అన్నమన్నా తృప్తిగా తినాలా, తినకూడదా? హల్లెలూయా. నీ అనుభవంలోనికి రావాలి. అది స్తోత్రం కలిగిన గాక. నువ్వు పంట పెట్టినా నువ్వు తినాలి, ఫలమేసి చెట్టేసినా నువ్వు తినాలి, నువ్వు కష్టపడిన కష్టార్జితమైన తినాలి, నువ్వు వండిన ఆహారాన్ని నువ్వు భుజించడానికి తినాలి. అనేక మందికి భాగ్యము లేదు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. భాగ్యము లేదు. కొందరు ప్రియదేవుని బిడ్డలారా తినడానికి అనుమతి కొందరు పొందలేరు దేవుడి దగ్గర. అయితే నువ్వు పొందాలి. నిశ్చయంగా నా చేతుల కష్టార్జితాన్ని నేను తినాలి ప్రభా, నేను వండిన వంటకాన్ని నేను సంతృప్తిగా తినాలి ప్రభా, నాకు సహాయం దయచేయి తండ్రి అంటే దేవుడు అన్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి నా త్రావలో నడిస్తే నిశ్చయంగా నువ్వు చేసిన కష్టార్జితాన్ని నువ్వు తింటావు. హల్లెలూయా. కొందరు అంటారు, ఎవరు పాలైపోతున్నాదో, ఎవరు తింటున్నారో, అది జరగకూడదు. ఎవరన్నా నువ్వు తినిన తర్వాత ఎవరికైనా పెడితే తప్పే లేదు. ఇక్కడ పక్కన వాళ్ళకి పెట్టచ్చు, ఎరుగు పురుగు వాళ్ళకి పెట్టచ్చు, తప్పలే. కానీ నీకే చెందకుండా అది ప్రియదేవుని బిడ్డలారా పోకూడదు. లోకంలో ఒక సామెత చెప్తారు, ఏమన్నా పొంగితే పొయ్యి పాలు అయిపోతున్నారు. ఏ పాలు పోతుంది దీవెన, పొంగపోతే పొంగకూడదు. అది నీకు కావాల్సింది, నీకు ఉపయోగపడాలా. అందుకే దేవుడు వాక్యం ఏమంటున్నదంటే ఇక్కడ గమనించినట్లయితే, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వేం చేయాలా, అనుభవించాలి. హల్లెలూయా. ఏమనుభవించాలా? కష్టార్జితాన్ని. ప్రియదేవుని బిడ్డలారా అంటూ ఇప్పుడు వచ్చినట్టు చూడండి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. దేవుడు మాట్లాడమన్న మాట ఇది.
అయితే ఏంటందుకు ఏమన్నా అంటే అవి పై భాగంలో మీకు తెలిస్తే ఈ కార్యక్రమం వస్తుంది. దేవుడు ఏమనంటే మీకు మేలు కలుగుతారని చెప్పాడు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఆశీర్వాదమయ్యా ప్రిస్కులమ్మ, మీకు దేవుడు ఏం చేస్తాడంట? ఇక్కడ కూడిన బిడ్డలకి దేవుడు ఏం చేస్తాడంట? మేలే చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రభు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరు ప్రాణాన్ని తీసుకోలే. ఈ లోకంలో ఎవరు ఇలాంటి వారు లేనే లేరు. ప్రపంచం అంతా ఎతికిన ప్రాణం ఇవ్వగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుడు ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు, రక్తం కార్చినవాడు, నేను బ్రతికించడానికి తన ప్రాణాన్ని అడ్డుపెట్టినవాడు, నీకు మేలే చేస్తాడు ఆ తండ్రి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మేలే చేస్తాడు. మేలు చేయడానికి నేను ఏం చెప్పాడంటే భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, ఆయన త్రోవల్లో ఉండాలా. నువ్వు భయం కలిగి భక్తి కలిగి ఆయన చెప్పినదంతా నువ్వు చేస్తే హల్లెలూయా మేలే చేస్తాడు. మా తాత ఉండేవాడు, ఆయన చాలా వయసు అయింది, ఆయన చాలా వయసు. ఆయన దగ్గుతుండేవాడు. అప్పుడప్పుడు తగ్గినప్పుడు అప్పుడు దినాలు ఏం చేస్తారంటే పొట్టు లేకపోతే ఆ మంచం కాడ ఒక డబ్బాలోనో ఒక గిన్నెలోనో పొట్టు అయినా లేకపోతే మన్నైనా ఏదో ఒకటి పోసి అక్కడ పెట్టాలి. దగ్గినప్పుడు లేచి పోలేరు కాబట్టి లేచి పోతారు వస్తారు. 24 గంటలు లేచి పోలేరు కాబట్టి ఆ ఊచినప్పుడు దాన్ని శుభ్రం చేయాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, నాయనా అని అంటాడు. ఎందరో మనవళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, కూతురు బిడ్డలు ఉన్నారు, కొడుకు బిడ్డలు ఉన్నారు. పోయి ఎత్తి వచ్చేదానికి చాలా మందికి ఇష్టం ఉండదు. చాలా మందికే ఇష్టం. నేనే పోయేవాడిని, ఎత్తేది, పోసేది, మార్చుకొచ్చేది, ఆయన దగ్గర పెట్టేది, వస్తాను. నేను ఇది చేయడం బట్టి నాకు మేలు కలిగింది. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నాయన ఏం మేలు కలిగింది? నీకు ఏం మేలు జరిగింది అని అంటే, ఆయన ఆహారం తినేటప్పుడంతా సగం భాగం అన్నము, సగం తిని సగం గుడ్డు కూర అన్ని పడకలో నుండి మన పైకి పడాడు. దాన్ని కప్పెట్టి దాని మీద ఒక బెడ్షీట్ వేసి అట్లే ఎవరు కదా రాగడానికి ఇంటర్వ్యూలు కొడతారు కదా, అప్పుడు వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనం కదా, అప్పుడు వచ్చి ఇక్కడికి ఆయన ఎత్తి పెట్టుకొని ఆయన భోజనం తిందా. ఆయనకి ఏమేమి ఇస్తారో పలహారాల్లోనే పండ్లన్నిటిలోనే ఒక భాగాన్ని పెట్టాము. హల్లెలూయా. అందరికి ఏమనిపించేదంటే వాడిని బాగా చూస్తాడులే, బాగా చూడటం అన్నది రెండో కార్యము. మొదట మనం ఆయన మార్గంలో నడిచినాము, భయపడుతున్నాము, వింటున్నాం కాబట్టి ఆయన మేలు కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక మనిషికే అంత మమకారం అయితే దేవుడికి ఇంకెంత మమకారం ఉంటది, దేవుడికి ఇంకెంత ప్రేమ ఉంటది. ఒక మనుషుడికే వచ్చిన వాళ్ళకి, బంధువులకి, చుట్టాలకి, అమ్మా నా బిడ్డ అనేక మంది ఉన్నారు, నా కూతురు బిడ్డ బాగా చూస్తాడమ్మా, నన్ను నాతోనే ఉంటాడమ్మా, అయ్యో ఎంత ప్రేమ గలడు. వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తాం. ఆ పేరు ఊరికే ఒక క్షణాల్లోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలో రాదు. చెడ్డ పేరు అయితే దారిలో పోతా దీవెన ఇమిట్టిగా తెచ్చేసుకోవచ్చు. ఆ విధంగా సెల్ నొక్కుతా ఉండి హల్లెలూయా త్వరగా తెచ్చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా లేట్ అవుతుంది. అవుదా లేదా? లేట్ అవుతుంది. దారిని పోతా ఉండి ఒక పెద్ద ఆయన పోయి అన్న మాట అన్నాం అనుకో, అంతే దుర్మార్గుడు అమ్మవాడు అని నలుగురు చెప్తాడా లేదా? అదే మంచి పేరుగా మంచి కార్యం చేయాలంటే ఆయన పిలిచినప్పుడు రానాయన అంటే ఏం కావాలవుతుందా, ఆయన ఏదైనా చెప్పినప్పుడు కష్టమైనా ఏదైనా చేస్తే అప్పుడు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, నిశ్చయంగా మీరు భయము భక్తి కలిగి నా మార్గంలో నడిస్తే మీకేం కలుగుతుంది? మేలే కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఏం చెప్తున్నాడు? మేలే కలుగుతుంది. తన బిడ్డల్ని ఆయన చేయబదలడు. తన బిడ్డలు ఆయన ఏం చేయడు? చేయబదలు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని శోధనలు రాని, ఎంత పెద్ద అధికారైనా రాని, నీవు ఆయన పక్షంగా ఆయన మార్గంలో దేవుడు చెప్పినట్టు నువ్వు నడిస్తే, ఆయన ఆజ్ఞను పాటిస్తే, ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే నీకు మేలుగా మార్చేస్తాడు దేవుడు. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మీరు చదవండి నిర్గమకాండం 1వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదువుతారా? నిర్గమకాండం 1వ అధ్యాయము 15, 16 2 వచనాలు చదవండి. మరియు ఐగుప్తు రాజు
పుయా అను హెబ్రియో మంత్రసాని ఎవరంట మాట్లాడుతున్నది? ఐగుప్తు రాజుకి దేశం మీద అంతటి మీద అధికారము ఉంటాడు. ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. మనిషిని బ్రతికించగలడు, మనిషిని చంపేయడానికి కూడా అధికారము అమ్మా ఉంటాడు ఉండదా? ఉన్నది. అటువంటి రాజు సిప్రా పూయా అనే ఇద్దరు మంత్రశానులు తెలుసు కదా? మంత్రశానులు అంటే తెలుసండి, చెప్పండి కదా. హల్లెలూయా. తెలుసంటే ఏం చేస్తున్నారు? కానుపులు చేస్తారు, డెలివరీ చేస్తారు. హల్లెలూయా. వీళ్ళు ఇద్దరు మంత్రశాలను రాజు పిలిచినాడు, రండి అన్నాడు. పోయినారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు. వారు కాన్పు పీటల మీద మీరు చూసినప్పుడు మగబిడ్డ అయితే మీరేం చేయాలా? చంపి అని అంటున్నాడు. ఎవరు? రాజు చెప్తున్నాడు. మగబిడ్డలు అయితే ఫలానా వాళ్ళకి మగబిడ్డ పుట్టిందని ఎబ్రీల వాళ్ళకని కానీ తెలిస్తే మీరు మంత్రశానులు కదా. మంత్రశాల కన్నప్పుడు బిడ్డని ఏం చేయాలా? కన్నప్పుడు బిడ్డని చంపడం చాలా ఈజీ. ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు. అదిలో ఇదిగానే లోపలే మూసిపోవచ్చు. అందుకని ఆయన తెలివిగా ఏం చేశాడంటే, వీళ్ళు ఎవరు మగబిడ్డలు ఉంటే సంతానం వస్తుందని, సంతాన వృద్ధి వాళ్ళు విస్తరించుతారని జనాలు వాళ్ళు ఏం ఆలోచించినారంటే, మగబిడ్డ అయిన వెంటనే ఏం చేయాలి? మీరు చంపండి. ఆడదైన ఎడల చెప్పాను. అయితే ఆ మంత్రశానులు ఎవరు భయపడ్డారు? మీరైతే ఏం చెప్తారు? దేవుడా నీకన్నీ నా బాధలు తెలుసు కానీ మా ఇంటి మాట ఇప్పుడు వినాలి. ఆయన ముందు తెచ్చి మంటున్నాడు, క్వార్టర్ బాటిల్ తెచ్చిగాను. ఆయన చెప్పాలి, నువ్వు చస్తావయ్యా, నన్ను చంపేస్తావు తొందరగా, అతను పనులు వద్దయ్యా అని చెప్పాలి. ఈ విషయాన్ని గురించి నేను చెప్పడంలా, ఏ విషయం గురించే దేవుడు ప్రార్థన చేసే విషయంలో ఆటంకపడినా, ప్రియజనుల దేవుడు సన్నిధికి వస్తున్నప్పుడు ఎవరన్నా అడ్డగించినా, బిడ్డే అడ్డగించు, భర్తే అడ్డగించు, భార్య అడ్డగించవచ్చు, తల్లిదండ్రులే అడ్డగించవచ్చు. మంచి మార్గానికి ఎవరు ఏం చేయాలని అడ్డగించినా దాన్ని ప్రియదేని బిడ్డల జయించి ముందుకు అడిగేయాలి. హల్లెలూయా. ఈ లోకం ఎట్లాంటిదంటే మామ సినిమా పదారా అంటే 1000 రూపాయలను ఖర్చు పెడతారు, రామమ్మని పిలుస్తారు. వచ్చి అంటారు, రే ఇంట్లో బాగాలేదురా, బిడ్డకి ఒక 200 ఇరా నాయన అంటే, ఇప్పుడు లేదు నా చేతి ఏం లేదు రా, పార్టీ పెడతాను రా అంటే, ఓ ముందు కూడా తీస్తాను, నువ్వు నేను ఇద్దరు తాగదారా అంటే 1000 రూపాయలు కూర్చొని తాగేదానికైనా పెడతాడు. ఇంట్లో బియ్యం లేదు, ఉప్పు చింతపండు లేదు, ఒక 500 ఇరా అని అంటే ఏం లేదని చెప్తాను. అంటే చెడిపోయేదానికి అన్ని చేస్తారు, మంచి కార్యానికి ఏది చేయరు. అయితే ఇక్కడ మీరు చూడండి, వీళ్ళిరువురు స్త్రీలు రాజుకు భయపడలేదు కానీ ఎవరు భయపడినారు? మీరెవరు భయపడతారు? హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడేవారుగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి, చదవండి. ఇప్పుడు చూడండి, ఐగుప్తు రాజు ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. లోకంలో ఆజ్ఞలు ఉన్నాయి, కుటుంబంలో ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ఏ ఆజ్ఞలకి భయపడాలంట? హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎవరు ఆజ్ఞలకు భయపడుతున్నారు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలకు భయపడాలి. ఎవరు ఆజ్ఞలకు భయపడాలా? దేవుని ఆజ్ఞలకు భయపడితే నేను దీవెనకరంగా మార్చేస్తాను. దేవుడు అంటాడు, పాపం చేయొద్దు అంటాడు, చెడు మార్గాల్లో నడవద్దు అంటాడు, నా ఆజ్ఞలు పాటించంటాడు, నా కోసం ప్రార్థన చేయాలంటాడు, నా సన్నిధికి రావాలంటాడు, నేను ఆ మార్గాల్లో నేను నడవాలంటాడు. అదే ప్రియదేవుల లోకాజ్ఞలు రకరకాలైనటువంటి ఆ ఆజ్ఞల్లోకి మీరు వెళ్ళకూడదు. లోకాజ్ఞల ప్రకారంగా మీరు వెళ్ళినట్లయితే దేవుని యొక్క మేలులు మీరు పొందలేరు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. లోకంలో ఎవరైనా ఆజ్ఞాపించవచ్చు, అధికారులు ఆజ్ఞాపించవచ్చు, సామంతులు ఆజ్ఞాపించవచ్చు, డబ్బున్న వాళ్ళు ఆజ్ఞాపించవచ్చు, కుటుంబంలో దేవుడికి తెలియని వారు ఆజ్ఞాపించవచ్చు, దేవుని ఎరగని కుటుంబంలో బిడ్డ ఎరగకుండొచ్చు, భర్త ఎరగకుండొచ్చు, భార్య ఎరగకూడదు. వారు తెలియని వారు చెప్పినప్పుడు దేవుని ఆజ్ఞలు మీరిపోకూడదు. నువ్వు
హల్లెలూయా. నువ్వు దేవుని ఆజ్ఞను జయించే బిడ్డగా ఉంటే నీకేం కలుగుతుంది తెలుసా? నీకేం కలుగుతుంది తెలుసా? ఒక రాజుని, ఒక అధికారిని, ఒక దేశ అధినేతనే ఎదిరించి దేశ అధినేత ఆజ్ఞలే పాటించరా వాళ్ళిద్దరు స్త్రీలు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఎట్లా తెలుసా? పిల్లలు బెదిరిస్తున్నారు పెద్దోళ్ళని. ఎవరు? పిల్లలు. శ్యామన్నాడు కదా, నేను రానంటే అమ్మ నేను అల్లాడిపోతున్నాను. చెప్పండి. వాడు పోతాడు, చిన్నాడు అన్నాడు, నేను రాను చర్చకనంటే చర్చకు రావరా? వాడు వస్తాడులే. హల్లెలూయా. అంటే నేను ఏ పాటలు ఉండాలంటే ఎవరో ఏదో నిన్ను నియంత్రించే విధంగా ఉండకూడదు. నిన్ను నియంత్రించేవాడు దేవుడే ఉండాలి. హల్లెలూయా. రాజు కూడా నిన్ను నియంత్రించడానికి చూడండి, ఆ స్త్రీల్ని నియంత్రించలేకపోయినాడు. వారి ఆజ్ఞను, ఆయన ఆజ్ఞలకు వాళ్ళు భయపడలా. ఎవరు ఆజ్ఞలకు భయపడినారు తెలుసా? దేవుని ఆజ్ఞలకు భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి గమనున్నాడు. ఆయన గమనుల్లా రాట్లా. నేను బాగుందంటే పోయినావా? వెళ్ళావా? నీకు అన్నం పెట్టనుండు, నీకు వస్త్రం ఏనుండు, నీ కూర ఏనిండు అని నిన్ను బెదిరిస్తే నువ్వేం చేస్తావు? కొడుకు అనొచ్చు, కోడలు అనొచ్చు, కూతురు అనొచ్చు, భర్త అనొచ్చు, భార్య అనొచ్చు. ఏం చేస్తారు మీరు? మా నాయన కూడా ఏమన్నాడు తెలుసా? నా ఇంట్లోకే బానీల. స్తోత్రం కలిగిన కాక. అటు తిరిగి ఇడ తిరిగి అడ తిరిగి అడ్డు తిరిగి ఆ రోజు అనగానే మా అమ్మ మా సిస్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే దేవుడి కృప బీగముండా చేతికియకుండా ఈశ్వరీశ్వరు కొట్టాడు. అట్లుండి కాస్త ఎదురు చూసే ఓపిక ఆయన మారాలని. కాస్త వాళ్ళ సమయం కష్టమే. ఆ సమయం దేవుడు మాట వినడము, దేవుడు ఆజ్ఞ ప్రకారం నడిచేది కష్టంగా ఉంటుంది. ఎందుకురా దేవుడా నాయనా? కానీ నువ్వు దేవుడు ఆయన ఇప్పుడు నీ ఎంతగా ఆజ్ఞాపిస్తున్న దేవుడు తండ్రి. కానీ దేవుడు పరమ తండ్రికి నువ్వు నిలబడి ఆయన ఆజ్ఞ ప్రకారం ఉంటే ఆ తండ్రి కూడా మంచి మార్గంలో నీ వెనకాల నడిపించగలడు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. కొద్ది రోజులు అయిన తర్వాత తండ్రి మారిపోయిన తర్వాత ఆయన తెలిసింది నిజంగా ఆయన దేవుడి గురించి అనేక మందికి సాక్ష్యం చెప్పేవాడు. మౌనంగా ఉండేవాడే కాదు, మౌనంగా ఉండేవాడు, ఎక్కువసేపు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అదే ఆయన తెలియలే. తెలిసేటట్టు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు దేవుడు ఆజ్ఞలకు భయపడితే చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చదవండి. పిలిపించి బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడగ్గా చూడండి, దేవుని ఆజ్ఞను పాటించేవారు దేవుడు చెప్పే మాట వింటే తెలివిని జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు దేవుడు? తెలివిని జ్ఞానాన్ని ఇస్తాడు. మూడోది ఏంటంటే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నేను సంపనీయుడు, నీకు కష్టాన్ని రానీడు, నీకు తెలివిని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, మాట్లాడే వివేకం ఇస్తాడు, తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. వాళ్ళకి తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మాట్లాడే వివేకం ఇచ్చి వాళ్ళు చురుగ్గా సరిగ్గా మాట్లాడిన తర్వాత రాజు ఏం వాళ్ళ అనలా. ఇది చూసిన దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఇది చూసిన దేవుడికి దేవుడు ఆ మంత్రసానులకి హల్లెలూయా. దేవుడు గమనుంటాడా? అబ్బా, ఈ బిడ్డలు నా పక్షంగా నిలబడినారు, రాజాజ్ఞను కూడా వీళ్ళు పాటించలేదు. అందుకే దేవుడు తెలివినిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, మాట్లాడే వివేకమునిచ్చాడు. ఇది మాత్రమే కాకుండా మేలు చేశాడు. ఏం మేలు చేసినాడు తెలుసా? ఆ జనము విస్తరించినట్లు ప్రబలను దేవునికి భయపడినందున హల్లెలూయా వంశాభివృద్ధిని కలిగి చేసినాడు. మేలు చేస్తాడు దేవుడు. దేవుడు చెప్తారా? చేతులెత్తి. దేవుడు ఏం చేస్తాడు? నీకెన్నడు కీడు చేయడు. నువ్వు నిలబడి దేవుడి పక్షంగా నీకు మేలే జరుగుతుంది. నీకు మేలే జరుగుతుంది. అంతే. ఏ మేలు నువ్వు అడగచ్చు? తెలివిని ఇస్తాడు, జ్ఞానముని ఇస్తాడు, ప్రియని మాట్లాడే వాక్చైత్ర్యముని ఇస్తాడు, తప్పించుకునే కృప నీకు ఇస్తాడు. ఈ మాత్రం వీటిలో ఏదో ఒకటి నీకు ఇవ్వకుండా పానే వాళ్ళకి 4 ఆ యొక్క 2 5 6 సంఘ కార్యాలు జరిగాయి. 6 ఏదైనా నీకు ఇవ్వకుండా పోతాడా? నీకు తెలివినైనా ఇస్తాడు, జ్ఞానం అనేది ఇస్తాడు, బ్రతికేటట్టు నీకు ఇస్తాడు, మేలు జరిగేటట్టు ఇస్తాడు,
ప్రియదేవుడు ఇట్లు ఏదైనా నీకు కూడా దేవుడు మాట తప్పాడు ఆయన. హల్లెలూయా. అది మాత్రమే కాదు, ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చదువుతారా? ఆది కాండము 50వ అధ్యాయం 20వ వచనం కీడు చేయను ఉద్దేశించితిని గాని. చూడండి అమ్మా, ఇక్కడ మీరు చూస్తే అధికారే మీకు విరోధులుగా నిలబడినా, డబ్బున్న వాళ్ళే నీకు విరోధంగా నిలబడినా, పలుపుడు కలిగిన వాళ్ళే మీకు విరోధంగా నిలబడినా, జయం మీకే. అదే దేవుడు మీకు మేలే చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మూడో విషయం చూస్తే ఆది కాండం 50:20 వచ్చిన చదవండి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినము జరుగుచున్నట్లు అనగా ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. ఇప్పుడు మీరు ధైర్యం చేయాలి, ఎవరన్నా మీకు కీడు చేయని దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఎవరైనా నీకు కీడు చేయాలనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం. ఒకసారి దేవుని బిడ్డ బస్సులో పోతా ఉంటే ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎటు జరిగేది కావాలనే ఆయన వాడికి అదే అయినారంట. ఆయన దేవుడు స్తోత్రం, ఏంది ప్రభు ఏంది ఈ బాధ అని చెప్పి తర్వాత దేవుడు అన్నట్ట వాళ్ళతో ఎందుకు అప్పుడు లేచి వచ్చేసినాడంట. లేచి వచ్చి ఆ వారంగా పోయి అక్కడ కూర్చున్నాడంట. దేవుని బిడ్డ బస్సు కొంత దూరం వెళ్ళిందట. ఈ లారీలో ఇనుపు చెవులు ఉంటుందా, కమ్ములు రాట్లు, ఆ రాట్లు వేసుకుని వస్తుంటే గుద్దిందంట. ఆ కిటికీ గుండు నుండి ఆ రాట్లు వెళ్ళి లోపలికి వెళ్ళి గుచ్చుకుని. హల్లెలూయా. ఇప్పుడు ఈ పక్కన కూర్చున్నవాడు అతడు దేవుడు ఏనాడు బతికించాడు. హల్లెలూయా. అదివి నెట్టి తరిమేయాలి అతన్ని, ఆడ లేకుండా ఆడు బతికిపోయినాడు. ఈ వారం కుదరడం వాళ్ళకి ఏం జరిగింది? శోభలే లోపలికి వెళ్ళిపోయాడు. ఒకసారి బస్సులో నేను తిరుపతిలో అనుకుంటా ఇంకా పీలేరికి వస్తుంటే నాకు స్థలమే ఈ లెవెల్ సీట్లో ఎంత కావాలని నేను ఇంతే ఉన్నా. ప్రభువా ఏం చేశానంటే దేవుడు లేచేసాను కావాలని పోయిందా. ఏం చేశాను? ప్రియదేవుని బిడ్డలు ఒక పెద్ద లావోటామి చాలా ఉందామి. ఆమె 2 అడుగులేసి ముందుకు వెనక్కి వెళ్ళాక ఆ ఒక్క రాసాలు ఉంటారు కూర్చున్నది. వాళ్ళిద్దరూ నా సైజు ఉండటం ఇట్లా అతన్నే కూర్చొని పెట్టుకోండి. ఈ బాధ మనకు వీళ్ళిద్దరుకిలే సీట్లో ఇంకా సీట్లో అడ్రస్లే వాళ్ళు. అది తూగినప్పుడు అది తోసినప్పుడు అడ్రస్లే లేచి నిలబడుకోండి. హల్లెలూయా. కనుక మన దేవుడు ఏం చేస్తాడు? మేలే చేస్తాడు మనకు. స్తోత్రం కలిగిన కాక. ఏసేపు గురించి చెప్తే ఏసేపు అమ్మేసినారు వాళ్ళు. అమ్మేసి సచ్చినాడు రా, వీళ్ళకి పోయినాడు రా, ఈ జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాడు. ఆడపోయి ఇక్కడికి వీళ్ళకి అన్నం లేకుండా ఆ దేశానికి పోయినారు. ఆ దేశం పోతే అన్నం పెట్టేది ఎవరాడా? ఈ అమ్మేసినోడు నుండా. ఈ వ్యక్తిని చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ వ్యక్తిని ఏం చేస్తున్నారు? ఆహారం పెడుతున్నాడు. అందుకని యేసేపు అన్నాడు, నేటి దినం ఈ విధంగా అనేక మంది నేను బ్రతికించిన కొరకై దేవుడు మేలుకే ఈ కార్యాన్ని ఉద్దేశించి చేసెను. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి, మేలే చేస్తాడు దేవుడు. మీకు ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఏమైనా చేయని ఆయన మేలుకరంగా తిప్పేస్తాడు అంతే. హల్లెలూయా. నేను మీకు ఇంతకుముందే చెప్పింది అనుకుంటా పాస్టమ్మ, ఒక అతను స్థలము పొలము పట్టేసినాడు. ఏడ్చి ప్రార్థన చేసిన 3 ఏళ్ళు ప్రార్థనే చేసినాడు. 3 ఏళ్ళు ప్రార్థన చేస్తే అతనికి 1,08,00,000 దాకా డబ్బు ఉన్నది అతని చేతిలో. హల్లెలూయా. ఇతను ఏడైనా చూపించుకోగలడని ఎరిగి అతనికి ఏడ వచ్చింది తెలుసా? క్యాన్సర్. ఊపిరి తిత్తలలో 1 వారం వచ్చిందంట. ట్రీట్మెంట్ చేయలేకపోయినట్ట. అతని చేత డబ్బు ఉంది. అతను 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కూడా పెట్టగలడు. బాగా చేసుకుంటాడు. ఇంకేడైనా వచ్చింటే అతనే మనుషులు పోతే నన్ను పిలవమని చెప్పినాడు. హల్లెలూయా. బాధించినాడు కదా, నన్ను పిలిస్తే పోయి కూర్చొని ఏడ్చితే బాధపడితే నిజంగా బాధపడ్డా ఆ సమయం నేను. హల్లెలూయా. బాధపడ్డా. ఏం చేయగలుగుతాం? కానీ అతను చేసిన కీడు అంతా ఇంత కాదు. పాకుడుదని పోల నేను కొద్ది రోజులు పోల
చాలా మందికి చెప్పి పంపిస్తూ కూడా నేను పోలా, చూడాలి, రమ్మని మాట్లాడాలి. అతను చేసిన పని అతనికి బాగా తెలుసు. పిలిపిస్తే కూడా బాగా నా మనసు ఒప్పుకోలే. అయినా ఎందుకో వెళ్ళకపోతే బాగుండదు, ఒకవేళ దేవుడు అనేక మంది ప్రభు అని దేవుడు మాట తీసుకొచ్చి అక్కడికి ఇంకా నా ఒప్పుకోకుండా వెళ్ళడం కూడా ఒట్టిగా బాగా అన్ని పండ్లు కాయలు ఏమేమి కావాలో వాళ్ళు ఊహించలా. నేను ఇట్లా చేస్తానని వాళ్ళు కళ్ళ కూడా ఊహించలా. అనేక రకాలు ఎత్తుకొని పోయి తీసుకుని ఆడ పెట్టాను. ప్రియదేని బిడ్డలారా, దేవుడు నిజంగా మనకు మేలే చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఆ శత్రువులు కూడా ఇప్పుడు ఆ మహాసైన్యంగా నీకు ఎదురులేని దేవుడు నీకు మేలుగా తిప్పేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ముగిస్తున్నా. ఎస్తేరు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మీరు చదువుతారా? ఎస్తేరు రాసిన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదివేస్తారా? చేతులైతే ఒకసారి స్తోత్రం చెప్తారా? 7వ అధ్యాయము 9వ వచనము చదవదామా? 9, 11 చదువుదాం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆ షండలలో హర్బోనా అనునొకడు అర్బోనా అనే ఒక వ్యక్తి ఏలినవాడ చిత్తగించుము, రాజుతో మాట్లాడతారు. ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకై రాజుకి మేలు కొరకే మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఊరి తీయడానికి హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్య ఊరుకొయ్య హామాను ఇంటి యొక్క నాటబడి ఉన్నదనగా అనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని హల్లెలూయా. నేను చిన్నప్పుడు చేసిన తప్పిదాలు కూడా గుర్తు చేస్తాడు దేవుడు. నేను చిన్నప్పుడు ఇప్పుడు తప్పిదాలు చేస్తున్నాను. ఏం తప్పిదాలు చేసేవాళ్ళకి రోడ్లు మట్టి రోడ్లు కదా, అప్పుడు పిల్లకాయలు ఆడుకునేదానికి చిన్న చిన్న పిల్లకాయలు గోళీలాట్లు అవి ఆడుకునేదానికి పెద్దోళ్ళ తాతల్లో అవ్వాలి నడుస్తుంటా చిన్న చిన్న ముళ్ళ కంపలు ఉంటాయి చూడు, సన్నవి చిన్నవి తెలుసా? తొమ్మలు కాదు, ముళ్ళ కంపే. ముళ్ళ కంపలు దగ్గరగా ఉంటాయి, చిన్న పొడుగుండు పోయి చిన్నగా అంతే ఉంటాయి. అయితే అంతా ఇంత కట్ చేసేది, లోడేది మన్ను పోసేసేది. ఎవరన్నా పోయి దాడుతుందా సాటుగా పిల్లకాయల మందరం పోయి పక్క నవ్వుకునేది. అది తెలియతనమే, అమాయకమే, కానీ అది కూడా తప్పే. హల్లెలూయా. చిన్నప్పుడు ఇంత పిల్లకాయలు ఏం తెలుస్తుంది, కానీ అది ఏం జరిగింది తెలుసా? బూడిచి పడేసి మేము వెళ్తాం కదా, పొంగనేస్తాం కదా, పిల్లలం కదా, మళ్ళా మేము ఆ దారిలో మేమే వచ్చేది. ఖచ్చితంగా మాకే దుఃఖేది, పనికి వెళ్తున్నాయి కదరా అని మాట్లాడుకునేది పిల్లకాయ. అంటే ఎవరు ఏం చేయాలని చూసినా వాళ్ళకే వస్తుంది అంటాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు ఏం చెప్పాలి తెలుసంటే, ఉరుకొయ్య హామాను అనే వ్యక్తి మొర్దెకైని భక్తిపరునికి ఉరి తీయాలని ఉరుకొయ్యి పెట్టేసి వచ్చినాడు. రాజు దగ్గరికి పర్మిషన్ అడిగేసి వచ్చాడు. రాజు చెప్పి వాళ్ళని ఉరి తీసేయాల. రాజు ఏం చేయండి, దేవుడు ఏం చేశాడంటే రాజుకి రాత్రిలో నిద్ర పట్టకుండా సమాచారం అనే ఒక పుస్తకాన్ని తీసినప్పుడు మొర్దెకై అనే వ్యక్తి రాజుకి మేలు చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. అది మంచి చేస్తున్నట్టు అబ్బా మనం మొర్దెకైకి ఏమి బహుమానం ఇయ్యలేదన్నట్టు ఇయ్యలేదు రాజు అన్నప్పుడు ఆ సమయాన ఈ వ్యక్తి మొర్దెకైని ఉరి తీయాలని వచ్చి రాజును అడిగినప్పుడు రాజు ఏమని చెప్పాడంటే, ప్రియదేని బిడ్డలారా, అతను రాజు గణపరచాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తిని ఎట్ట గణపరిస్తే బాగుంటుంది హామాను అని అడిగితే, హామాను ఏమంటున్నా, నన్ను రాజు గణపరుస్తాడని, రాజు వస్త్రాలు వేయాలి, రాజు కిరీటం పెట్టాలి, రాజు ధరించే వస్త్రాలన్నీ వేసి రాజు ఎక్కే గుర్రం మీద ఊరేగించాలి. ఆ పని ఎవరికి చేస్తామంటే, ఇతను ఎవరైతే చంపాలని ఉరి తీయాలని రెడీగా వచ్చినాడు రాజధానికి, ఆ పని అతనికి చేయబోన్నాడు. ఇతను కడుపు కాలే. హల్లెలూయా. ఏదే కడుపు కాలేదు, చంపాలని ఉరి తీయాలని చెప్పి నేను రెడీ చేసి వస్తే రాజు ఏమో రాజు గుర్రం ఎక్కించి వాడిని గణపరచాలని నా చేతుల మీద నేను చేస్తున్నాడే. అందుకని ఇక్కడ అంటాడు, దేవుడు అంటున్నాడు, రాజు ఉద్దేశించిన వానికి మేలు చేసి దానికి దేవుడు సిద్ధపరిచినాడు. ఒక్కసారి ఆ మాటలు మీరు చదివేయండి. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొక్క నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. హల్లెలూయా. అంటే దేవుడి పక్షంగా నువ్వు నిలబడితే, దేవుడు కీడు చేయాలన్న వాళ్ళు కూడా నీకు 100 మంది ఉండి, బలమైన వాళ్ళు ఉండి, దేవుడు దాన్ని తప్పించి వాళ్ళకే శిక్ష వేస్తాడు. వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళకే. నేను అందుకని మీకు ఆ గుర్తు చేసి చిన్ననాటికి పెట్టాను. వాళ్ళు తొక్కియాలని చెప్పి మేము పెట్టినాము, మేమే పిల్లకాయ మాకు పిల్లకాయలకి ఏం గుర్తుంటుంది, వాళ్ళకి ఆ సమయాన్ని మర్చిపోవడం అంతే.
ఈ రోజు వాళ్ళతో పోట్లాడినట్టే వాడితో రేపు మాట్లాడకూడదని ఉండదు. వాళ్ళ దగ్గర అయిపోయి ఆ దారిలోనే మేము వచ్చినాం, మాకే గుర్చుకున్నాం అంతే. ఇక్కడ మీరు గుర్తించండి, దేవుడు పక్షంగా నువ్వు ఉండు, దేవుడు మాట ప్రకారం నడువు, నీకు మేలే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. యోబు 22:21 చదివండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడికి మహిమ కలిగిన గాక. యోబు 22:21 చదువుతారా? ఆయనతో సావాసము చేసిన ఎడల సమాధానము కలుగును. దేవుడితో సావాసం చేస్తే ఏం కలుగుతుందట? ప్రభువుతో సావాసం చేస్తే సమాధానం కలుగుతుంది. నీకు మేలు కలుగును. నీకు ఆ సమాధానమే కాదు, దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేస్తాడంట. దేవుడితో సావాసం చేయడం, ప్రార్థన చేయడం, దేవుడితో నడవడం, దేవుడు నడవడం, ప్రార్థన అంటే రావడం, ఉపవాసం అంటే చేయడం, శనివారం ప్రార్థన కలుసుకొని రకరకాలైన వాటిలో దేవుడితో సావాసం చేయనప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? మేలు, సమాధానం ఇస్తాడు, మేలు చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎజ్రా 8:22-23 చూస్తారా? ఎజ్రా 8వ అధ్యాయము 22-23 ఒకరు తీయండి. సో 1వ సమూయేలు 26-25 లాస్ట్ చదువుతారు. 8వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదువుతారా? మేలు కలుగు చేయుటకై, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ. చూడు, మేలు కలగాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి ఏం చేయాలా? ఆశ్రయించడం అంటే బిడ్డ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరి దగ్గర పోతారా? ఆ తల్లిని, ఆ తండ్రిని, నాయనా అమ్మ అని పోయి ఆశ్రయిస్తాం. దేవుడు నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏం చేయాలి? నువ్వు దేవుడిని ఏం చేయాలా? ఆశ్రయం చేయాలి. ఆయన ఆశ్రయించి వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండు. దేవుడు ఆశ్రయిస్తే దేవుడు ఏ విధంగా ఉంటాడట? హస్తం తోడుగా ఉంటది. కానీ ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి, ఆయన్ని విసర్జించేసే వాళ్ళకి, ఆయన ప్రీతంగా వద్దని కాదని త్రోసేసే వాళ్ళకి ఆయన ఉగ్రత అంట, ఆయన ఉగ్రత వస్తుందంట. మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున. చూడండి, రాజుతో చెప్పి మీరు చెప్తారా? రాజా మా యేసు స్వామి మనం నన్ను అర్థం చేసుకో స్వామి ఆయన రాజుతో పరిగెత్తేస్తుంటారు. మీరు ఒక ఎమ్మెల్యే వచ్చి రామ ఈరోజు ఆదివారం అయినా కూడా రామ్మ నాతో కూడా రండి రావాల్సిందేనంటే మీరు ఏం చేస్తారా? చెప్తారా ఎమ్మెల్యేక? అయ్యా ఈరోజు ఆదివారం నేను ఆగలేను, నేను దేవుడి దగ్గర పోతాను అని చెప్పగలరా? ఆ చెప్పగలిగిన వాళ్ళే దేవుడికి ఇష్టమైన. రాజమేమో ఎమ్మెల్యే ఆధార్ కార్డు ఇదేమో, ఇది శాంక్షన్ చేయడేమో, అయ్యో బీమీడేమో ఉప్పిడేమో అని ఆయనతో అంటే ప్రాణమే ఈడ. ఎవరు ప్రాణం ఈడో? ప్రాణం ఎక్కువ, ఉప్పు పప్పు ఎక్కువ? హల్లెలూయా. ప్రాణం ఎక్కువ, ఉప్పు పప్పు ఎక్కువ? ఆయన రేషన్ కార్డునో, నీకు ఇల్లునో, నీకు పింఛన్ రాదు అన్నాడు అనుకో, అంటాడు ఆయన. కానీ దేవుడు అంటాడు వాటిని అనిపించేదన్న ప్రాణం ఎవరి చేతిలో ఉండే, అప్పుడు దేవుడికే మాట్లాడినాను. హల్లెలూయా. అందుకే నేను వీళ్ళు ఎవరికి చెప్తున్నారు తెలుసా? రాజుతో చెప్తున్నారు వాళ్ళు. దేవుడి గురించి రాజు దేవుళ్ళు నిలబడి మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి ఆయన విసర్జించేవారు, ఆయన లోబడిన వారు, ఆయన మాట వినని వారికి ఆయన ఉగ్రత వస్తా చదివితే కదా. హల్లెలూయా. ఆయన ఉగ్రత, ఆయన్ని విసర్జించే వారు అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి. ఎంత ధైర్యంగా చెప్తున్నారు రాజుతో. అయ్యా ఆదివారం మేము పాకపోతే ఆయన ఉగ్రత వస్తుంది, మీ మీద కూడా వస్తుంది, మేము ఉండకుండా ఉండమని చెప్పగలరా మీద? హల్లెలూయా. అందుకని అంటున్నాడు మా ఉగ్రత, ఆయన ఉగ్రత ఆయన విసర్జించి వారందరి మీదకి వచ్చునని రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయునట్లు, మార్గమందున్న శత్రువుల విషయం కూడా మాకు సహాయం చేయమని, కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా తోచినది. మేము ఉపవాసముండి రాజు అడగలో మాకు సిగ్గయ్యా, ఆయన అధికారులు ఏమని వాళ్ళని పంపించమని వీళ్ళని పంపించవద్దు. మా దేవుడు మాకేం చేస్తాడు? ఉపవాసం ఉంటే ఏ సంగతిని బట్టి? ఉపవాసం ఉండి, జరిగిన సంగతిని బట్టి ఉపవాసం ఉండి, అందుకే ఉపవాసం ఉండండి. కుటుంబంలో ఏమైనా కార్యాలు జరపదు. ఎందుకు ఇంట్లో ఆ కోడలు అలిగేస్తుంది, నాకు అన్నం తినలేదంటే అన్నం ఎందుకు తినదు? అన్నం ఎందుకు తినదు చెప్పండి. అన్నం తినకపోతే అలిగితే అన్నం తినకపోతే ఎంత చెప్పడం లేదు. ఎంత ఇటు చూస్తున్నారు? ఎప్పుడు మీరు అలగలా?
అత్త మీద కోడల మీద భర్త మీద భార్య బిడ్డల మీద అలగలా, అలగకుండా అన్నం తినకుండా ఉండలా. ఎందుకు అన్నం తినలేదు? అలిగి గమ్మునుండి అన్నం బాగా తినొచ్చు కదా. అలిగి అన్నం మీద అన్నం తినకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంటి ఏడ తీసుకోవాలి, తీసుకుపోతాడు. పేట చీర కావాలంటే పేట చీర తీస్తాడు. అమ్మగారింటి తీసుకోవాలి. అమ్మ ఎప్పుడు అలిగి అన్నం తిన, అలిగితే తీసిడు, అన్నం తినకపోతే తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నం పిల్లలు అన్నం తినలేదు అనుకో, యో బిడ్డ అన్నం తినలేదు, యో మనకేమన్నా వాడికి గౌరవం ఇచ్చి సైకిల్ కావాలన్నా, బండి కావాలన్నా, ఏం కావాలన్నా. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. దేవుడు కూడా అంటున్నాడు, మీరు అన్నం తినలేదంటే దేవుడు ఏం చేస్తాడట? నా బిడ్డ అన్నం తినలేదు, ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ కష్టం ఏందో, వాళ్ళ కోరిక ఏందో అది త్వరగా ఏం చేస్తాడా? నెరవేర్చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు ఉపవాసము ఉన్నాడండి. వాళ్ళు చూడండి, ఆ మాట చదివండి. వారు ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎంత అంత అనమే తెలియదు. అదే నీకేం కావాలి, నేను చేస్తాను, పోరా నాయనా, అన్నం తిని పోరా నాయనా అని చెప్తాడు. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యాలు చేసి చివరి మాట 1 సమూయేలు 26:25 చదివేయండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 20. అందుకు సౌలు ఏనండి, దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువుగా. ఆశీర్వాదం అయ్యా, హల్లెలూయా. మీరు ఆశీర్వాదం పొందుదరుగా. కూడిన వాళ్ళందరూ ఏం పొందుతారట? ఆశీర్వాదం పొందుదువుగాక. నీవు ఏ కార్యం అయితే పూనుకొని ఇది జరగాల, ఇది అవ్వాలా, ఇది కావాలా, ఇది నాకు తోడుగా ఉండాలా, ఇది జయం పొందాలా అని నువ్వు పూనుకుంటావా, విజయాన్ని పొందుతావంట. హల్లెలూయా. ఏం పొందుతావంట? విజయాన్ని పొందుదురుగాక. కళ్ళు పొందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మేలు చేసే దేవుడు, విజయం పొందేటట్టు చేసేవాడు. ప్రభువా, దేవా, యెహోవా, దేవా, మేలు చేసే తండ్రివి నీవే. ఉపవాసం ఉన్నప్పుడు ఈ ఉపవాస కూడికలో ఈ గ్రామంలో తండ్రి నీ సన్నిధిలో నీ బిడ్డల గుడారంలో చేరి ఉన్నాము నాయన. ఉపవాసం ఉన్నప్పుడు ఎజ్రా మనవి చేయగా మా దేవుడు కార్య మనవని ఆలకించాడని రాయబడినదే నాయన. మేలు చేసే దేవుడు తండ్రి, మేలు చేసే దేవుడు తండ్రి. ఘన కార్యాలు పొందుకొని విజయం అన్నావు నాయన. విజయాన్ని ఇచ్చి తండ్రి ఈ కుటుంబానికి, బిడ్డలకి, వారికి మాత్రం కూడి ఉన్న మనందరికీ, ఒక్కొక్కరికి విజయం దయచేయండి, మేలు చేయండి, సమాధానం ఇవ్వండి, కాపాడుకునే దేవుడివి నీవే. మీరే తోడుగా ఉండము. చూస్తూ వింటూ ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా దేశు నామములో మేలు కలుగునగాక, సమాధానం కలుగునగాక, జయము కలుగునగాక, ఘన కార్యములు విజయమునందునగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.